హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. సో ఏంటంటే ఐవీఎఫ్ చేయించుకుంటారు కదండి పేషెంట్స్. సో ఈ పేషెంట్స్ మెయిన్ గా రిజల్ట్స్ కన్నా ముందు కూడా ఎక్కువగా పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండడం మంచిదన్నమాట. సో అంటే ఏంటి అంటే, సో మనం ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు పాజిటివ్ వస్తుందనే ఒక తర్వాత పాజిటివ్ వైబ్స్ ఇలాంటివి పెట్టుకొని ఉంటే మన రిజల్ట్స్ రావడం కూడా కొంచెం పాజిటివ్ గా రిజల్ట్స్ రావడం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో పాజిటివ్ హోప్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటున్నానంటే, మీకు ఒక చిన్న కేసు గురించి చెప్తానండి. ఒక ఇంట్రెస్టింగ్ కేసు అనమాట ఇది. మేము చూసిన రీసెంట్ ఇంట్రెస్టింగ్ కేసు ఇది. సో వీళ్ళకి పెళ్ళయి ఆల్మోస్ట్ 25 years అయింది. సో వీళ్ళకి పిల్లలు లేరనమాట. ఈ 25 years లో చాలా చోట్ల చూయించుకున్న తర్వాత ఆమెకు ఒకసారి నిలబడింది. అన్ఫార్చునేట్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయింది. సో రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయింది. సో రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల ఒక ట్యూబ్ తీసేయడం జరిగింది. అది రైట్ సైడ్ ఆఫ్ ద ట్యూబ్ అనమాట. సో రైట్ సైడ్ ట్యూబ్ తీసేయడం జరిగింది. సో దాని తర్వాత తను మళ్ళీ కూడా ఒక 2 times 3 times ఐవీఎఫ్ చేయించుకోవడం జరిగింది. సో బయట, మన దగ్గర కాదండి, వేరే సెంటర్స్ లో బయట 3 times ఐవీఎఫ్ చేయించుకోవడం అనేది జరిగింది. సో ఈ 3 times బయట ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత తను పిల్లల కోసం అని మన దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చింది. అప్పుడు మనం స్కాన్ చేసినప్పుడు తనకి ఉన్న ఒక ట్యూబ్, సో ఎక్టోపిక్ అయింది, రైట్ ట్యూబ్ తీసేశారు కదా, లెఫ్ట్ ట్యూబ్ ఉంది కదా, దాంట్లో మనకి హైడ్రోసాల్ఫిన్స్ ఉందని తెలిసింది. సో మనం దానికి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండ్ హిస్టోస్కోపీ చేసి తనకి ఈ హైడ్రోసాల్ఫిన్స్ ఉన్న ట్యూబ్ చాలా దాన్ని ప్రిజర్వ్ చేద్దామని చూసినా కూడా సో ప్రిజర్వ్ చేయడానికి కుదరలేదని సో ఆ ట్యూబ్ కూడా తీసేయడం జరిగింది. సో ఇప్పుడు ఈమెకి 2 ట్యూబ్స్ లేవన్నమాట. సో ఉన్నది ఒక యూటరస్. సో తర్వాత తినకి ఈ పేషెంట్ కి మనం ఇదే ఎక్స్ప్లెయిన్ చేసాం. సో 2 ట్యూబ్స్ లేవమ్మా, మీకు ఒక యూటరస్ ఒకటే బాగుంది. సో ఒక 2 months రెస్ట్ తీసుకున్నాక దెన్ వీల్ ప్రొసీడ్ ఫర్ ద ఐవీఎఫ్ అని చెప్పామన్నమాట. సో ఆల్మోస్ట్ తను 3 months గ్యాప్ తీసుకున్నాక ఐవీఎఫ్ సైకిల్ కోసం వచ్చిందనమాట. ఇప్పుడు తనకి స్కాన్ చేసి చూస్తే చిన్న పాలిప్ అనేది ఉందండి. యూట్రైన్ క్యావిటీలో ఒక చిన్న 3 mm పాలిప్ ఉందన్నమాట. సో బట్ ఎనీహౌ మేము ఐవీఎఫ్ చేసాము. తను ఫస్ట్ సైకిల్ లోనే కన్సీవ్ అయింది. హ్యాపీ థింగ్ ఏంటంటే తను ట్విన్స్ అనమాట. షీస్ క్యారింగ్ ట్విన్స్ అండ్ రీసెంట్ గా తనకి 8 weeks ఫీటల్ హార్ట్ బీట్ కూడా వచ్చేసింది. సో నేను ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే, మీకు హోప్ అనేది వదులుకోవద్దండి. ఐవీఎఫ్ కి వెళ్లే పేషెంట్స్ ఒక్కసారి ఫెయిల్ అయిందా, ఇంకోసారి ఫెయిల్ అయిందా, ఇంకోసారి మీరు ట్రీట్మెంట్ వెళ్ళేటప్పుడు అక్కడ సక్సెస్ అవుతుందేమో అన్న చిన్న హోప్ ను మాత్రం మీరు అసలు వదులుకోవద్దండి. ఎందుకంటే ఈ ఐవీఎఫ్ జరిగే ట్రీట్మెంట్స్ లో మీకు ఎప్పుడైనా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సరేనా? థ్యాంక్ యూ.